హ్యాపీ ఇండిపెండెన్స్ డేరా. ఏంట్రా ఇండిపెండెన్స్, అది కూడా హ్యాపీ? అదేంట్రా అలా అంటావు? కాకపోతే 78 ఏళ్ల స్వతంత్రంలో ఒక అమ్మాయి బయట తిరగలేదు, ఒక రోగికి సరిగ్గా వైద్యం జరగదు, ఒక మగాడికి మర్యాద లేదు. ఎందుకురా ఇండిపెండెన్స్? ఏం పీకడానికి? అయినా డిపెండెంట్గా ఉంటే తప్పేంట్రా? అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలంట. నువ్వే చెప్పావు వాళ్ళు కంట్రోల్ చేశారని. అయినా ఒక అమ్మాయి ఒకటి మీద ఆధారపడి బయటికి తీసుకెళ్తే తప్పేంట్రా? తీసుకెళ్ళడానికి నామోషి ఏంటి? మళ్ళీ అదైంది ఇదైంది అని మనమే అంటాం. దానికి అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదరా. దాని పేరు ప్రొటెస్ట్ కాదురా, సానుభూతి. దాంతో మార్పు జరగదు. ఏం చేయాలంటావు మరి? ఎవడో ఏదో చేయడం ఎందుకురా? ప్రతి స్కూల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని వందల పేజీలు చదివిస్తున్నారు కదా. అదేదో 1 గంట పద్ధతి చదివిస్తే సరిపోతుంది కదా. అయినా ఎవ్వరికి అదొద్దు. ఎందుకంటే ప్రతి అమ్మానానికి వాడి కొడుకు ఇంజనీర్ కావాలి, వాళ్ళ కూతురు డాక్టర్ కావాలి, అంతే. మన చేతుల్లో ఏం లేదు కదరా. అందుకే బాధపడుతున్నాను రా. ఒక అమ్మాయి గురించి అయితే అందరూ మాట్లాడతారు, అదే ఒక అబ్బాయికి రేప్ అయితే అంతెందుకు, సగం మందికి మ్యాన్ రేప్స్ అవుతాయని కూడా తెలియదు. ఇలాంటి దేశంలో ఉంటున్నాను రా, ఇలాంటి మనుషుల మధ్యలో ఉన్నాం. లాస్ మారాలిరా. మారాల్సిన చట్టాలు కాదురా, మనుషులు. తీయకు. మారాల్సింది నీకు దేశం మీద ఉన్న ప్రేమ కాదు, మార్చాల్సింది మనుషులకున్న బుద్ధి. హ్యాపీ ఇండిపెండెన్స్.